ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అండి. మొదటి మాట ఏంటంటే అప్పగించుకొనుట. హల్లెలూయా. అప్పగించుకొనుట. అప్పగించుకొనుటలో ఏముందయ్యా అని మీరు ఆలోచన చేస్తే, ఇప్పుడు మనకి పెళ్ళయింది అనుకోండి, మన అమ్మాయిని తీసుకెళ్ళి ఎవరికి అప్పగిస్తాం? వరుడికి, పెళ్లి కొడుకు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబానికి అప్పగిస్తాం, అవునా? అప్పగించబడటం ఏంటంటే, ఇప్పుడు నా దగ్గర ఏమీ లేదు, ఇక నువ్వు ఒక్కడవే అధికారం చలాయించేది, అవునా? ఇక నేనేం చేయను, ఏది చేయాలన్నా కానీ నీ ద్వారానే అని మనల్ని మనము సమర్పించుకోవడం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ఈరోజు మన జీవితాలు ఎవరికి సమర్పించుకున్నాం? మీ భర్తలకు సమర్పించుకున్నారు, బాగుంది, దేవునికి మహిమ కలుగునుగాక. మీ భార్యలకు సమర్పించుకున్నారు, చాలా బాగుంది, చాలా సంతోషం. అయితే వాటన్నిటికంటే పైన ఒక దేవాతి దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు ఎవరో తెలుసా? సర్వాన్ని ఎరిగినటువంటి సర్వ సృష్టికర్త. ఆ దేవుడికి మనం అధికారము ఒప్పుకుంటే, ఆయనకు అప్పగించుకుంటే, మన జీవితంలో ఉన్నటువంటి చింతలు కానీ, బాధలు కానీ, వేదనలు కానీ, ఏవైనా కానీ కొట్టివేసి మన దేవుడు మన పక్షంలో ఉన్నాడు. హల్లెలూయా.